Hi, this is Dr. Sara, High Court Advocate. Latest POCSO Act మీద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏంటంటే జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ అలయన్స్ వర్సెస్ హరీష్. ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లో సుప్రీం కోర్ట్ వారు ఏం చెప్పారు అనేది ఇందులో చూస్తాం. ఇందులో క్లియర్గా సెక్షన్ 50 ఆఫ్ POCSO Act 2012 అండ్ సెక్షన్ 67B ఆఫ్ IT Act 2020 మీద క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ జడ్జిమెంట్లో మెడ్రాస్ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ని తిరగరాస్తూ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి శిక్ష ఖరారు చేయడం అనేది జరిగింది. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే జనవరి 29, 2020లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ తమిళనాడు ఈయన మీద ఒక FIR చేశారు. ఈ FIRలోని కంటెంట్స్ ఏంటంటే ఈ హరీష్ అనే వ్యక్తి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన తన మొబైల్లో ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే చిల్డ్రన్కి సంబంధించిన పోర్నోగ్రఫీ మెటీరియల్ ఏదైతే ఉందో ఆయన తన మొబైల్లో కలిగి ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణ కింద సెక్షన్ 15 Clause 1 ఆఫ్ POCSO Act అండ్ సెక్షన్ 67 Clause B ఆఫ్ IT Act కింద FIR అనేది నమోదు చేయడం జరిగింది అండ్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఇందులో క్లియర్గా ఎవిడెన్స్ ఏం కనిపించిందంటే ఎవిడెన్స్ ఏం ప్రూవ్ అయింది అంటే ఆయన ల్యాబొరేటరీ టెస్ట్ తర్వాత ఫోరెన్సిక్ టెస్ట్ తర్వాత ఆయన తన మొబైల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ ఎవరైతే రీసెంట్గా తమిళనాడులో 2 చిల్డ్రన్ మిస్సింగ్ ఉన్నారో ఆ చిల్డ్రన్కి సంబంధించిన పోర్నోగ్రఫీ ఆయన మొబైల్లో క్లియర్గా విజిబుల్ అయింది, క్లియర్గా ఆయన మొబైల్లో ట్రేస్ చేయబడింది. హరీష్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ని సవాల్ చేస్తూ 2024లో హరీష్ అనే వ్యక్తి అంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో క్వాష్ పిటిషన్ మెడ్రాస్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మెడ్రాస్ హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ని అలౌ చేస్తూ ఇందులో ఏం క్లారిఫై చేయడం జరిగింది అంటే జస్ట్ అండ్ మీర్ పొజిషన్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆర్ మొబైల్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్. అంటే జస్ట్ మొబైల్స్లో ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్ పెట్టుకోవడం వల్ల ఈ అఫెన్సెస్ అట్రాక్ట్ అవ్వవు అనే ఉద్దేశంతో మెడ్రాస్ హైకోర్టు వారు ఆయన మీద ఉన్న FIRని ఛార్జ్ షీట్ని కొట్టివేయడం జరిగింది. NGO ఈ సదర్ NGO ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్వాష్ జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళడం అనేది జరిగింది. అది ఫిబ్రవరి 2024లో. సుప్రీంకోర్టు వారు ఈ జడ్జిమెంట్ యొక్క వాదనలు విన్న తర్వాత ఇందులోని కొన్ని సెక్షన్స్ గురించి POCSO చట్టంలోని కొన్ని సెక్షన్స్ గురించి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో 15 Clause 1 క్లియర్గా ఏం పెనలైజ్ చేస్తుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన మొబైల్లో కలిగి ఉన్న ఈ పోర్నోగ్రఫీ చైల్డ్కి సంబంధించి ఉంటే అది డిలీట్ చేయకపోయినా డిస్ట్రాయ్ చేయకపోయినా అది శిక్షకి అర్హత ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ 15 Clause 2 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ట్రాన్స్మిషన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైతే మొబైల్స్లో ఉందో అది ట్రాన్స్మిషన్ చేసినా ప్రాపగేషన్ చేసినా ఈ సెక్షన్ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ థర్డ్లీ 15 Clause 3 ఆఫ్ POCSO Act penalizes storage and possession of child pornography for the purpose of commercial purposes. అంటే కమర్షియల్ పర్పసెస్ అంటే డబ్బు కోసం ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అమ్ముకోవడం కానీ ప్రాపగేట్ చేయడం కానీ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు ఈ 15 Clause 3 POCSO Act అనేది అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఈ 15 Clause 1 ఆఫ్ POCSO Actలో క్లియర్గా సుప్రీంకోర్టు వారు ఏం కోట్ చేశారంటే ఏదైనా ఒక వ్యక్తి ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ని ప్రధానంగా తీసుకోవాలి. అంటే
వాళ్ళ ఇంటెన్షన్ ఎంతవరకు ఉంటే వాళ్ళ మొబైల్స్లో కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్లో కానీ ఇలాంటి ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ పెట్టుకుంటారు అనేది ప్రధానంగా చూసి వాళ్ళని అక్యూజ్డ్గా చేర్చాలి అనేది ఈ 15 Clause 1 కింద సుప్రీంకోర్టు వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెక్షన్ 30 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద ఎవరైనా ఒక వ్యక్తి ఇలాంటి మెటీరియల్ చైల్డ్కి సంబంధించి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఆ నేరాన్ని చేశారు అనే ప్రిజంప్షన్తో ఈ సెక్షన్ అట్రాక్ట్ చేసి ఈ సెక్షన్ని యాడ్ చేసి వాళ్ళని దోషులుగా చేర్చాలి. ఇలాంటివి ప్రస్తావిస్తూ కొన్ని సజెషన్స్ హైకోర్టు వారికి ఇంకా చాలా కోర్ట్స్కి సుప్రీంకోర్టు వారు క్లియర్గా కొన్ని సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాంగ్ విత్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇలా అందరికీ సజెషన్స్ ఏమి ఇచ్చారు అంటే, చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది కలిగి ఉండడం లేదా వాళ్ళని పిక్చరైజ్ చేయడం అనేది విక్టిమ్కి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సెక్షువల్ యాక్ట్ అనేది పిల్లల మీద చిత్రీకరిస్తున్నప్పుడు అక్కడి నుంచి అది ప్రారంభం అవుతుంది అనేది ఒక సజెషన్గా వాళ్ళు కోట్ చేయడం జరిగింది. అంటే ఒక పిల్లల్ని తీసుకొని వెళ్ళి సెక్స్ పరమైన ఇబ్బందులకు గురి చేసినప్పటి నుంచే ఈ యాక్ట్ మొదలైంది అనేది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, పార్లమెంట్లో ఇలాంటి చట్టాల గురించి, పోర్నోగ్రఫీ గురించి, చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి క్లియర్గా స్ట్రిక్ట్గా అప్లికబుల్ ఎలా అవుతాయి అనే అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి. అండ్ థర్డ్ సజెషన్ ఏమిచ్చింది అంటే, సెక్షన్ 19 and 20 పోక్సో యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరైనా బాధ్యతాయుతమైన వ్యక్తులు అంటే బాధ్యత కలిగిన వ్యక్తులు వేరే వ్యక్తుల మొబైల్స్లో కానీ ఇలాంటి ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ చూసినప్పుడు వాళ్లకు పోలీసులకు కానీ వారికి సంబంధించిన వాళ్ళకు కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలా వాళ్ళకి ఎవరికైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇలాంటి ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ చూసిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగకపోతే అలాంటి వాళ్ళని ముద్దాయిలుగా తేలుస్తూ అక్యూజ్డ్గా యాడ్ చేసి 6 months ఇంప్రిజన్మెంట్ అయితే దీనికి అప్లికబుల్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్, సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనేది ఈ చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసుల్లో ఎవరికీ ఉండదు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇంకొక సజెషన్ ఏమని ఇవ్వడం జరిగింది అంటే, ఎడ్యుకేట్ చేయండి. ఎవరైతే ఈ చట్టాల గురించి ఎవరికైతే అవగాహన ఉండదో వాళ్లకు క్లియర్గా ఈ సెక్షన్ల గురించి, ఈ పనిష్మెంట్స్ గురించి, ఈ నేరాల గురించి, వాటి ఎఫెక్ట్స్ గురించి క్లియర్గా ఎడ్యుకేట్ చేయండి. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. అంటే ఎవరైనా వాళ్ళ మీద ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడుతున్నప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇలాంటి వాటి మీద ఎడ్యుకేట్ క్లియర్గా చేయండి అయితే ఒక సజెషన్ ఇచ్చింది. అండ్ అనదర్ థింగ్, పబ్లిక్ క్యాంపెయిన్స్ పెట్టి ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఎంతవరకు నేరాలు అప్లికబుల్ అవుతాయి, వీటి మీద వాటి పర్యవసనాలు ఏంటి, ఇలాంటి వాటి మీద, అండ్ ఎవరైనా కొంచెం పర్వర్టెడ్గా బిహేవియర్ చేస్తున్నారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇలాంటివి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయండి అనేది ఇంకొక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్కు ఇంకొక సజెషన్ ఏమని ఇవ్వడం జరిగింది అంటే, సుప్రీంకోర్టు వారు చైల్డ్లో అవేర్నెస్, ఈ పోక్సో యాక్ట్కి సంబంధించి అవేర్నెస్ అనేది తీసుకుని రండి అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ జడ్జిమెంట్లో లోయర్ కోర్ట్ జడ్జిమెంట్ అంటే మెడ్రాస్ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఆ జడ్జిమెంట్ని రివర్స్ చేస్తూ ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన 15 Clause 1 ఆఫ్ పోక్సో యాక్ట్ అండ్ 67B ఆఫ్ ఐటీ యాక్ట్ రెండు ఆయన మీద అప్లికబుల్ అవుతాయని నిర్ధారిస్తూ ఆయన్ని దోషిగా చేయడం అనేది జరిగింది. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us.